సమా నమస్తే. నాడు నేడు స్కూల్స్ ఎలా ఉన్నాయి? గత ప్రభుత్వంలో చూసుకుంటే అప్పుడు ఏ ఫెసిలిటీస్ లేవు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం బాత్రూమ్స్ అనేవి మొత్తం డిజిటల్ క్లాసెస్, ఇంకా అమ్మఒడి, విద్యా దీవెన అవన్నీ చాలా వచ్చాయి. జగనన్న ప్రభుత్వంలో మొత్తం స్కూల్స్ కాస్త ప్రైవేట్ స్కూల్స్‌గా మార్చి మొత్తం స్టూడెంట్స్ అందరూ చాలా బాగా ఫీల్ అవుతున్నారు. మొత్తం అన్నీ చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం మిడ్ డే మీల్స్ చూసుకుంటే మొత్తం రాగి, జవ్వ అవన్నీ చాలా పెట్టారు. తాజ్ హోటల్స్‌లో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అలా ఇంట్లో వండినట్టు మొత్తం అలా ఫీల్ అయినట్టు మొత్తం అంతా వండి పెడుతున్నారు. ఇంకా డిజిటల్ క్లాసెస్ కానీ, ఫ్యాన్స్ కానీ, బెంచెస్ కానీ మొత్తం ప్రైవేట్ స్కూల్‌లో ఎలా ఉన్నాయో మొత్తం అలా తెచ్చి మొత్తం గవర్నమెంట్ స్కూల్‌లో కూడా అలా అలా చేశారు. చాలా చేశారు. ఇంకా కాలేజ్‌లో చూసుకుంటే విద్యా దీవెన కానీ మొత్తం అందరికీ మొన్న ఎలక్షన్స్ అయ్యాక కూడా స్టూడెంట్స్‌కి విద్యా దీవెన అనేది వచ్చింది. ఓకే. ఇక చూస్తే మరి పేద పిల్లలకి చదువులు బాగుండాలని జగన్ గారు ఇంగ్లీష్ మీడియం పెట్టారు కదా, ఎలా ఉంది ఇది? ఇది కూడా చాలా బాగుంది. స్టూడెంట్స్ అందరూ చాలా ఫీల్ అవుతున్నారు. యాక్చువల్‌గా గత ప్రభుత్వంలో చూసుకుంటే స్టూడెంట్స్ అందరికీ ఓన్లీ తెలుగు మీడియం మాత్రమే ఉండేది. ఈ ప్రభుత్వంలో చూసుకుంటే ఇంగ్లీష్ మీడియం మొత్తం అందరూ ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. ఓకే. ఇక చూస్తే మరి పేద పిల్లల చదువులు బాగుండాలని జగన్ ఎంత చేస్తున్నాడు కదా, ఎలా ఉంది అసలు మీకు? చాలా బాగుంది. చాలా ఫీల్ అవుతున్నాము. అప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో వెళ్తేనే మాత్రమే ఇంగ్లీష్ వచ్చేది అనుకునేవాళ్ళం. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్‌లో కూడా ఇంగ్లీష్ వస్తుందని అందరూ మాట్లాడుతున్నారు. ఓకే. పేద పిల్లలకు నిజంగానే మావయ్య అయ్యాడా జగన్ గారు? అయ్యారు. ఓకే. దేశంలోనే విద్యలోనే ఏపీలోనే నెంబర్ 1 చేసిన జగన్పై మీ అభిప్రాయం? ఇంకా చేయాలి అని కోరుకుంటున్నాము. ఇంకా ఫెసిలిటీస్ అన్నీ బాగుండాలి. ఓకే. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.